స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఆంగ్ల నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు ఫలితాలు రాబోతున్నాయి, పరిహారాలు పాటించాలి జనవరి నెలలో అనేటువంటివి ఇప్పుడు చూద్దాం. ముందుగా కర్కాటక రాశి వారందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందస్తుగా ఈ కొత్త సంవత్సరం మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఏదైతే ఉందో 2024 మీ అభీష్టములన్నీ తీరాలి, ప్రణాళికలన్నీ బాగుండాలి అని కోరుకుందాము. మరి కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, ఆది సోమ శుక్ర శనివారాలు అద్భుతంగా ఉంటాయి కర్కాటక రాశి వారికి. మరి కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది అనేటువంటిది ఇప్పుడు ఒకసారి చూద్దాము. దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి, ఇక్కడ ప్రధానంగా బృహస్పతిని మనం పరిశీలనగా చూస్తే దశమ స్థానంలో ఉన్నాడు. కర్కాటక రాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టడం మంచిది కాదు. అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు కొంత ముఖ్యమైనటువంటి విషయాల్లో ఏదో తొందరపాటు నిర్ణయాలు వద్దు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నవమ స్థానంలో రాహువు, కొంత సంయమనం ఉండాలండి, సంయమనం లేకపోతే బాగుండదు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు 3వ స్థానంలోకి వచ్చాడు. ఇది కొంత మేరకు మీకు అనుకూలం చూపిస్తూ ఉన్నది. ఎందుకంటే కేతువు తృతీయంలోకి మారటం అనేది ఆరోగ్య సమస్యలు కొంత వాటి నుంచి బయటపడతారు. అంటే అష్టమ శని ఇబ్బంది పెట్టేటువంటి వాటి నుంచి కొంత మేరకు అనుకూలత అనేటువంటిది మాత్రము ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కొంత కీర్తి పెరుగుతుంది, ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి 2024 నుంచి ఈ కొత్త సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో జనవరి నెలలో అడుగు పెడుతున్నారు. అంటే మరలా ఉగాది తర్వాతనే కొంత గ్రహ సంచారంలో మార్పు అనేటువంటిది జరగడం అనేటువంటిది సర్వసాధారణము. మరి మిగతా గ్రహాలు అంటే ఇప్పుడు మనము గురువు గురించి, శని గురించి, రాహుకేతువుల గురించి అయితే చెప్పుకున్నాము. ఇంకా మరి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే చూసినట్లయితే శుక్రుడు జనవరి 18వ తేదీ వరకు శుక్రుడు, అలాగే బుధుడు, కుజుడు 3 గ్రహాలు కూడా కొంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. అంటే పర్టికులర్గా జనవరి నెలకు నేను చెప్తున్నా. జనవరి నెలలో మరలా ఎందుకంటే కుజుడు ఫిబ్రవరి 5 తర్వాత మారుతాడు. కాబట్టి జనవరి నెల మొత్తం కూడా కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు కొంత, అలాగే శుక్రుడు కూడా బాగున్నాడు. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా పెరుగుతుంది. విశేషమైనటువంటి కొన్ని యోగాలు అనేటువంటివి మాత్రము కర్కాటక రాశి వారిని కొంత పలకరించబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులన్నింటి నుంచి కూడా బయటపడతారు, శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలత అనేటువంటిదైతే ఉంటుంది. కొంత సానుకూల వాతావరణం అయితే ఉంటుంది. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. చిన్నపాటి అడ్డంకులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వాటిని మీ బుద్ధి కుశలతతో అధిగమిస్తారు. అవసరానికి సాయం చేసేటువంటి వారందరినీ కూడా మరిచిపోకండి. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత సత్ఫలితాలైతే ఉంటాయి. కుటుంబ పరంగా ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏంటంటే కొంత జనవరి నెలలో 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, కొంత విభేదాలు అంటే సయోధ్య లోపించడం, మాటకు మాట అనుకోవడము,
నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి వ్యవహారాలు. అంటే ఒకటి కర్కాటక రాశి వారికి నేను చెప్తే ఏంటంటే, ఆగ్రహ ఆవేశాలకు లోను కాకండి. విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఎదుటి వ్యక్తి మీద చూపించగలిగితే ఆ ఎదుటి వ్యక్తి స్వీకరించగలగాలి, ఇది నేను తీసుకుంటాను అని. అటువంటి పరిస్థితి మీకు లేకపోవడం. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడేటువంటి ఆలోచనలు అయితే చెయ్యకండి. విద్యార్థులు జనవరి నెల 3వ వారంలో విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలనైతే పొందుతారు. అలాగే గృహంలో మార్పులు కానీ చేర్పులు కానీ ఏవైనా చెయ్యాలి అంటే ఇది మంచి సమయము. ప్రయాణాలు చేసేటప్పుడు దొంగతనం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇది తమకు చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రయాణాల్లో దొంగతనం జరిగే ఆస్కారం చాలా వరకు కూడా ఉంటుంది. కాబట్టి అది కొంత జాగ్రత్తగా ఉండండి. కోర్టు తీర్పు వ్యవహారములు ఏవైతే ఉన్నాయో జనవరి నెలలో మీకు అనుకూలంగా రావచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి పనుల్లో చాలా వరకు కూడా ఈ జనవరి 3, 4, 5 అలాగే 14, 16 అలాగే 23, 24 ఇలా ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనుల్లో కూడా మీరు విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత ముందే చెప్పుకున్నాం మనం, ఆర్థిక పరిస్థితి అయితే కొంత మెరుగ్గానే ఉంటుంది. భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటివి అవి కూడా ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కూడా దాదాపు పరిష్కారం కావచ్చు. అలాగే నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే నిరుద్యోగులకు మంచి ఫలితాలు, అంటే ఇన్ని రోజుల కంటే కూడా కొంత మంచి ఫలితాలు ఇప్పుడు కలుగుతాయి. విదేశీ పర్యటనలు కూడా ఏర్పడే అంటే వచ్చే ఆస్కారం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారికి అష్టమ శని మాత్రము కొంత ఫ్రస్ట్రేషన్ ఇస్తూనే ఉంటుంది. 2 రకాలండి. ఒకటి కోపానికి రాకపోవటం, మాట దురుసుతనము, చికాకు పడకపోవటం, ఇంటి వ్యక్తులతో ఇవి కొంత ఆరోగ్యం మీద మీకు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కర్కాటక రాశి వారికి ప్రధానంగా సూచన చేస్తూ, పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కాస్త అష్టమ శని దోషం కాబట్టి ఖచ్చితంగా 4 శనివారాలు శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోండి. సోమవారం నాడు శివాలయ దర్శనం చేసుకోండి. శివస్తోత్ర పారాయణాదులు చేయండి. ఆంజనేయ ఆరాధన ప్రతి శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చెయ్యటము, బుధవారం రోజున రామరక్షాస్తోత్ర పారాయణము, గురువారం రోజున శనగలు, శనివారం రోజున నువ్వులు, మినుములు ఇవి అప్పుడప్పుడు దానం చెయ్యటము, వీలైనప్పుడల్లా గోక్షేత్రానికి వెళ్ళి గోవులకు ఏదైనా మీ చేత తినిపించేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి. కాబట్టి ఈ పరిహారాలు కూడా పాటించండి. కర్కాటక రాశి వారు ఈ మాసమంతా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది మంచి మంత్రం అండి. ఇది చాలా వరకు జపం చేస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతమవుతాయి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.